హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భట్టి విగ ఆహ్, భట్టి విక్రమార్క కాదు. ఇది భాగవతం చెప్పుకుందాం. ఇలా ఈ ద్రోణాచార్యుడి కొడుకైన అశ్వత్థామని తాళ్ళు విప్పి అర్జునుడు తాళ్ళతోటి కట్టేశాడు గదా! తాళ్ళు విప్పేశాడు. తాళ్ళు విప్పేసి అతన్ని ఆహ్, శిబిరంలో ఉన్నారు. ఒక శిబిరంలో వీళ్ళందరూను. ఆ శిబిరంలో నుంచి బయటికి గెంటేసి పంపించేశాడు. బయటికి ఎప్పుడైతే గెంటేశాడో ఈయన హ్మ్, ఈ అశ్వత్థామ అన్ ఎంతో నిర్భయంగా అర్భకుల్ని హత్య చేసిన ఆ బ్రాహ్మణ పుత్రుడు నిర్భ భరించరాని అవమానంతోటి, భరించరాని అవమానాన్ని పొందాడు పాపం. అంతకన్నా చచ్చిపోయినా మంచిదే. కానీ చంపలేదు. చంపకుండా తన తల గొరిగేశాడు. ఆయన కీర్తి వల్ల ఆయన సంపాదించుకున్న ఆ మంత్ర పఠనం వల్ల, దానివల్ల ఒక మణిని కూడా సంపాదించుకోగలిగాడు తలలోను. ఆ తలలో వచ్చిన ఆ మణిని కూడా పేరికి తీసి పారేశాడు. తీసి పారేసి ఆహ్, సిగ్గుతోటి తల వంచుకుని ఆహ్, ఎంతో వేగంగా ఇంక వాళ్ళకి ఎవళ్ళకి కనిపించకూడదు అనే మనసులో ఆలోచనతోటి వేగంగా ఆవేదనతోటి ఆహ్, వెలాతెలాపోయిన మొహంతోటి, అంటే రక్తం అంతా నీరైపోయిందా అనిపించేటట్టుగా తెల్లబడిపోయింది మొహం అంటారు. అలా అయిపోయి వేగంగా వెళ్ళిపోయాడట అక్కడి నుంచి. ఆ ప్రదేశంలో ఇంక ఈయన్ని గౌరవించేవాళ్ళు ఎవళ్ళు లేరు. లేకపోవడంతోటి ఈ అశ్వత్థామ చాలా సిగ్గుపడిపోయాడు పాపం. సిగ్గుపడిపోయి బయలుదేరి చాలా వేగంగా వెళ్ళిపోయాడు. ధనం తీసుకోవాలి, లేదా తల కొరిగించాలి. అదీ కాదా ఇంట్లో, అది కాకపోతే ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. అంతే. ఈ 3 చెయ్యాలి. ధనం వాడి దగ్గర ఏమైనా డబ్బుందనుకోండి, ఆ డబ్బంతా తీసేసుకోవచ్చు. తల కొరిగేసేయొచ్చు. అది కాకపోతే ఇంట్లోంచి వెళ్ళగొట్టొచ్చు. అంతేకాని సంపదగిన చెడ్డ పని చేసినా సరే, విప్రుడిని అంటే బ్రాహ్మణ్ణి చంపడం రాజులకి ధర్మం కాదు. చంపడం మాత్రం రాజులకి ధర్మం కాదు. అదీ కాకుండా ధర్మం కో ఒకటి, ఆయన గురుపుత్రుడొకటి. అంచేత ఆయన చంపలేదు. చంపకుండా తల గొరిగేసి, ఆ తలలో ఉన్న మణిని తీసేసుకొని బయటికి గెంటేశాడు. ఈ మాదిరిగా అశ్వత్థామని ప్రాణాలతోటి గెంటివేసి, పాంచాలి సహితుడైన పాండునందనులు నిజనందనుల కోసం శోకించారు. అప్పుడు పాపం అశ్వత్థామను అలా బయటికి గెంటేసి, ఈ పాండుపుత్రులు 5గురు, ఈ ద్రౌపది కలిసి పాపం వాళ్ళ పిల్లలు మరి హాయిగా రాత్రి చక్కగా పడుకున్న చంటి పిల్లలు తెల్లారి శవాలయి కనిపించడంతోటి వీళ్ళు పాపం బాధపడుతూ కూర్చున్నారట. అనంతరం చనిపోయిన బంధువులందరికీ దహన సంస్కారాలు ఆచరించారట. ఆ తర్వాత వీళ్ళ బంధువులందరూ ఈ యుద్ధంలో చచ్చిపోయారు కదా చాలామంది. అంచేత వాళ్ళందరికీ కూడా ఇంకా బతికున్న వాళ్ళు ఎవళ్ళు ఉంటే వాళ్ళే చెయ్యాలి మరి. దహన సంస్కారాలన్నీ చేశారట. స్త్రీజన పురస్సరంగా శ్రీకృష్ణునితో కూడి గంగా నదికి వెళ్ళారట. స్త్రీలతోటి కూడా కలిసి గంగా నదికి వెళ్ళారు. వెళ్ళి పొంగి పొరలే దుఃఖం దిగమింగుకున్నారట. ఎంతో దుఃఖం వస్తోంది వాళ్ళకి. ఆ దుఃఖాన్ని బలవంతాన ఆపుకున్నారట. ఆపుకొని మృతులందరికీ తిలోదకాలు వదిలారు. ఈ చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా తిలోదకాలు, నీళ్ళ చుక్కలు వదిలారు. అనంతరం అందరూ శ్రీమన్నారాయణ చరణ కంజాత సంజాతాలైన పవిత్ర భాగీరథి జలాలతో స్నానాలు చేశారు. ఆ తర్వాత ఈ శ్రీమన్నారాయణుడి పాదాల నుంచి వచ్చిన గంగా నది ఉంది అక్కడ. ఆ గంగా నదిలో చక్కగా స్నానాలు చేశారట. స్నానాలు చేసి శుచి అయ్యారు. తరువాత వాసుదేవుడు మునివరేణ్యులతో కూడి పుత్రశోకంతో వ్యాకుల మనస్కులై ఉన్న గాంధారి ధృతరాష్ట్రులను
కుంతి ద్రౌపదిలను సమీపించి ఎన్నో విధాలు ఊరడించి ధైర్యం చెప్పాడు. ఈ ఇటు 100 మంది పిల్లల్ని కన్న గాంధారి, ఈ ధృతరాష్ట్రుడు వాళ్ళ పిల్లలందరూ కూడా చచ్చిపోయారు కదా, వాళ్ళకి ఒక పిల్లలు మిగలలేదు. వాళ్ళని కుంతి ద్రౌపదులను, ఈ ద్రౌపది పిల్లలందరూ చచ్చిపోయారు. అంచేత కుంతి ఈ ద్రౌపదికి అత్తగారు కదా, ఆవిడ మనవాళ్ళు కదా వీళ్ళందరూను. అందుకోసానని ఈ కుంతి ద్రౌపదుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో విధాల ఊరడించి ధైర్యం చెప్పారట. ఈ విధంగా నందనందనుడైన గోవిందుడు నిండు సభలో ద్రుపదనందన వేణిపట్టి బలాగిన మహాపాపం వల్ల క్షీణించిన ఆయుష్యులు గల దుర్మదాంతులైన ధృతరాష్ట్రనందనులందరినీ సమరాంగణంలో చంపించి ధర్మరాజుకు రాజ్యం ఇప్పించాడు. ఈ విధంగా ఈ కృష్ణ భగవానుడు, ఈ గోవిందుడు నిండు సభలో ఈ ద్రౌపది జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చాడు. దుశ్శాసనుడు ఈడ్చుకొచ్చి చీర పట్టుకుని లాగాడు. ఒంటి మీద బట్ట కూడా లేకుండా అవమానించాలని చెప్పి లాగిన ఆ పాపాలన్నీ ఉత్తినే పోకుండా వాళ్ళ ఆయుష్ అంతా క్షీణించిపోయింది. అటువంటి పాపాలు చేయడం వల్ల ఆయుష్ అంతా క్షీణించిపోయి వాళ్ళు మదంతో ఉన్నారు బాగాను. ఆ మదం ఎక్కువ ఉండడం చేత ఈ ధృతరాష్ట్రనందనులందరూ కూడా, ధృతరాష్ట్రుడి పిల్లలందరూ కూడా ఈ యుద్ధరంగంలో చంపబడి ఈ ధర్మరాజు ఎంతసేపు ధర్మంగానే బాధలు పడ్డాడు. ఇన్నాళ్ళును పడినా చివరికి రాజ్యం ఈ కృష్ణ భగవానుడు ఈయనకి ఇప్పించాడు. విజయభేరి మ్రోయించి మహేంద్ర వైభవంలో 3 అశ్వమేధాలు చేయించాడు. ఈయన చేత, ఈ ధర్మరాజు చేత విజయభేరి మోగరించాడంటే ఈయన వీళ్ళకి పాండవులు విజయాన్ని పొందారు అని చెప్పి అందరికీ చెప్పడం కోసానని ఆ భేరీలు ఏవో ఉంటాయి, వాటిని మ్రోగించారట. మహేంద్ర వైభవంగా, దేవేంద్రుడు ఎంత వైభవంగా చేసుకుంటాడు అన్ని పూజలో వీను అలాగా 3 అశ్వమేధాలు చేశాడు ఈయన. కృష్ణ భగవానుడు తోడుగా ఉండగాను 3 అశ్వమేధ యాగాలు చేసి అందరిలోనూ ధర్మరాజుకు గొప్ప పేరు తెప్పించాడు శ్రీకృష్ణ భగవానుడు. అందరి రాజులందరిలోనూ కూడా ఈ ధర్మరాజు చాలా గొప్పవాడు, చాలా ధర్మాత్ముడు అని చెప్పి పేరు కూడా ఈయనకి వచ్చిందిట. అనంతరం వ్యాసాది మహర్షుల పూజలు అందుకున్న వాసుదేవుడు ఉద్ధవుణ్ణి సాత్యకిని వెంట పెట్టుకుని ద్వారకు బయలుదేరాడు. ఇలా ఈ ధర్మరాజు రాజు అయిపోయిన తర్వాత ఇక్కడ ఆయన 3 అశ్వమేధాయాగాలు కూడా చేసిన తర్వాత వ్యాసుడు మొదలైన మహర్షుల్ని తీసుకుని వాసుదేవుడి కృష్ణుడు ఉన్నాడే ఉద్ధవుణ్ణి సాత్యకిని వెంట పెట్టుకుని ఉద్ధవుడు సాత్యకి వీళ్ళని కూడా తీసుకెళ్ళాట. ద్వారకకి బయలుదేరాడు. ఆయన ద్వారకలో ఉంటున్నాడు కృష్ణుడు ఇప్పుడు. అంచేత ఆయన ద్వారకకి బయలుదేరాట. పాండవులందరికీ చెప్పి రథం ఎక్కుతూ ఉండగా పాండవులందరికీ చెప్పాడు, నేను వెళ్ళొస్తాను మా ద్వారకకి అని చెప్పి ఆయన రథం ఎక్కుతున్నట. రథం ఎక్కుతున్న టైంలో ఉత్తర తత్తరపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి పురుషోత్తమునితో ఇలా మొరపెట్టుకుంది. ఆవిడ చాలా భయపడిపోతూ బాధపడిపోతూ ఆ ఉత్తర ఎవరు, అర్జునుడు సుభద్రకి కొడుకైన అభిమన్యుడు భార్య ఆవిడ ఎందుకనో తత్తరపాటుగా ఉంది, చాలా భయపడిపోతూ ఈ కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. వచ్చి పురుషోత్తమునితో ఆయనతో మొరపెట్టుకుంటా, ఈ ఉత్తర దేవదేవా ప్రళయాగ్ని జ్వాలాభీలమైన బాణం ఒకటి ఎక్కడి నుంచో కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ వచ్చి నా కడుపులో ఉన్న పసికందుని కాల్చివేయాలని చూస్తోంది. ఓ దేవదేవా, అంటే ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నా కడుపులో ఉన్న ఈ పిండాన్ని కాల్చేయాలి, చంపేయాలి అనే దృష్టితోటి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఒక బాణం ఒకటి నా లోపలికి వెళ్ళిపోయింది, నా పొట్టలోకి వెళ్ళిపోయి
అది కళ్ళకి మిరుమిట్లు గొలుపుతూ ఉంది. అంటే కళ్ళు కూడా చూడడానికి వీల్లేనంత కాంతిగా ఉంది ఆ బాణం. అలా మిరుమిట్లు గొలుపుతూ వచ్చి నా కడుపులో ఉన్న పసికందుని కాల్చివేయాలని చూస్తోంది. ఈ భయంకర శరాన్ని నిరోధించి ఈ భయంకరంగా కనిపిస్తోందే ఈ బాణం, ఇలా నిప్పులు కక్కుతూ వచ్చిన బాణం, ఈ బాణాన్ని కృష్ణ పరమాత్మ మీరే దాన్ని ఎలా నిరోధిస్తారో నిరోధించాలి ఆఫ్ చేసి. నన్ను రక్షించేవారు వేరెవరు లేరు. అలా ఆఫ్ చేసి నన్ను రక్షించేవాళ్ళు ఎవళ్ళు లేరయ్యా ఇక్కడ. అంచేత మీరే రక్షించాలి నన్ను. నీ చరణ కమలాలను శరణుజొచ్చాను. అందుకోసమని నిన్ను శరణు వేడుకుంటున్నాను. అంచేత నా కడుపులో ఉన్న పిండాన్ని రక్షించండి అని చెప్పి వేడుకుంది. కరుణించి తన శరాగ్నిని నివారించు, నన్ను కరుణించండి, ఈ ఈ బాణంలోంచి వచ్చే ఈ నిప్పుల్ని తగ్గించి నా కడుపులో ఉన్న పిండాన్ని రక్షించండి అని వేడుకుంది. ఓ విశ్వంభర, భరింపరాని ఈ బాణాగ్నికి కడుపులో ఉన్న పసిగందు కసుగంది పోతున్నాడు. ఈ ఈ బాణంలోంచి వచ్చే ఈ అగ్ని ఉందే, ఈ అగ్ని నా కడుపులో ఉన్న ఆ పసిబిడ్డడు ఏక బాధపడిపోతున్నాడయ్యా ఈ వేడికి. అక్షీణ దాక్షిణ్యంతో రక్షించు. ఎక్కడ మళ్ళీ నా దయ అనేది పక్కకి తప్పుకోకుండా నువ్వు ఎంతో కరుణతోటి నన్ను రక్షించాలి అని చెప్పి వేడుకుంది. నేను నీ చెల్లెలి సుభద్రమ్మకు కోడల్ని. నేను నీ చెల్లెలైన సుభద్రమ్మ ఉందే, ఆవిడ కోడలనయ్యా. నీ మేనల్లుని శత్రువులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. నీ మేనల్లులని శత్రువులు పొట్టన పెట్టుకుని చంపేశారు కదా. విచ్చిన తామర రేకుల వంటి కన్నుల ఎత్తి చూడు. నువ్వు నీ కళ్ళు ఎలా ఉంటాయంటే తామర పూరేకుల్లా ఉంటాయి. అంచేత నీ కళ్ళు విప్పార చూడు ఏం జరుగుతోందో. నీ అమ్మును వమ్ము చేసి నా బంగారు తండ్రి ప్రాణాలు కాపాడు. నువ్వు ఈ బాణాన్ని, ఈ బాణంలోంచి వచ్చే ఈ అగ్నిని నువ్వు తగ్గించి దీని శక్తిని నా బంగారు తండ్రి ప్రాణాలు కాపాడవయ్యా అని వేడుకుంటోంది. గర్భంలో వందల కొద్దీ బ్రహ్మాండాలను భద్రంగా భరించే నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించడం ఏమంత బ్రహ్మాండం. నువ్వు నీ కడుపులో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి ఓ భగవంతుడా. అలాంటి బ్రహ్మాండాలన్నింటినీ నువ్వు కాపాడుతావు కదా. అలాంటప్పుడు నా ఈ చిన్న గర్భాన్ని రక్షించడం నీకేంత బ్రహ్మాండమైన పని ఏం కాదు. ఆపదలో ఉన్న నన్ను ఆదుకో స్వామి. నేను ఎంతో ఆపదలో ఉన్నాను ఇప్పుడు. నా నా బిడ్డడు ఏమైపోతాడో అని చాలా భయపడుతున్నాను. అంచేత నన్ను ఆదుకో తండ్రి అని చెప్పి ఆవిడ వేడుకుంటోంది. ఆపన్న శరణ్యుడైన గోపాలుడు అనుగు చెల్లెలి కోడలైన ఉత్తర దీనాలాపాలు విన్నాడు. ఈయన తన చెల్లెలైన ఈ సుభద్ర యొక్క కోడలి బాధని విన్నాడు. విని ఆవిడ విన్నపాన్ని విని ఇది లోకం అపాండవం కావాలని అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం అని తెలుసుకున్నాడు. ఇంకా అంత పరాభవం చేసి పంపించినా ఇక్కడి నుంచి ఆ అశ్వత్థామకి ఇంకా బుద్ధి రాలేదు. బుద్ధి రాక ఇంకా దుర్మార్గపు బుద్ధులు ఉన్న వాళ్ళకి అంత తొందరగా వాళ్ళు మారరు. వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళని శిక్షించినా వాళ్ళ దుర్మార్గం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. అంచేత ఇది అప్పుడు కృష్ణుడు గ్రహించగలిగాడు. ఇది లోకంలో అపాండవం అంటే ఇంకా పాండవులు ఉండకూడదు. పాండవులు నిశ్శేషంగా చచ్చిపోవాలి అందరూ కూడాను. అందుకోసానని ఈ దుర్మార్గుడైన అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం ఇది అని తెలుసుకున్నాడు. తెలుసుకుని అంతట్లో ఆ దివ్యాస్త్రంలో నుంచి వెలువడిన పదునైన బాణాలు పాండవులను చుట్టుముట్టాయి. ఆ తర్వాత ఆ దివ్యాస్త్రంలోంచి అనేక బాణాలు వచ్చాయిట. ఆ బాణాలన్నీ కూడా పాండవులందరినీ చుట్టుముట్టేసాయిట.
పాండవులు 5గురు ఉన్నారు కదా, వీళ్ళని చుట్టుముట్టాయి. వారు బెదిరిపోకుండా ఎదురు నిలిచి శరపరంపరలతో సమరం సాగించారు. ఈ పాండవులు ఆ బాణాలు వస్తూ ఉంటే వాటికి బెదిరిపోకుండా తమ అస్త్రాలతోటి వాటిని ఖండించారట. శ్రీకృష్ణుని సేవించాలనే భావం తప్ప ఇతర భావం ఏమాత్రము ఎరుగని సచ్చరిత్రులు పాండుపుత్రులు. వీళ్ళు ఎంతసేపు ఆ భగవంతుడి కిందే కొలుస్తూ అలాగా శ్రీకృష్ణుణ్ణి ఆయనతో కాలక్షేపం చేస్తున్నారు తప్పించి ఎవడని బాధించాలి అనే బుద్ధి వీళ్ళకి లేదు పాండవులకి. అటువంటి సజ్జనులను ఆపదలో కాపాడాలనే కారుణ్య భావంతో మహానుభావుడైన వాసుదేవుడు గురుపుత్రుని బ్రహ్మాస్త్రాన్ని త్రిప్పికొట్టడం కోసం శత్రువుల ఆయుధాలకు చెక్కు చెదరనిది సమస్త దేవతా చక్రాన్ని కనురెప్పలా కాపాడేది అయిన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే పాండవుల్ని కాపాడాలి, ఆ కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి అని చెప్పి సదుద్దేశంతో ఆ దేవతలందరినీ కూడా కాపాడగలదా సుదర్శన చక్రం, ఆ చక్రాన్ని ప్రయోగించాట. సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళాల్లో జ్యోతిర్మూర్తి అయి ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించడం కోసం చక్రాన్ని ధరించి ఉత్తరాగర్భాన్ని యోగమాయతో కప్పివేసి అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు. ఈయన సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో చిన్న రూపాన్ని పొందాట ఈ కృష్ణ పరమాత్మ. పొంది సమస్త ప్రాణుల హృదయాల అంతరాళల్లోనూ, అంటే అందరిలో కూడా జీవాత్మ పరమాత్మ కూడా ఇద్దరు ఉంటారని చెప్తారు. అలా ఒక చిన్న సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న రూపాన్ని పొంది ఆ సమస్త ప్రాణుల హృదయాల్లోనూ ఉంటాడే ఆ జ్యోతి రూపంలో ఒక జ్యోతిలాగా, ఒక వెలుగులాగా ఉంటాడే ఆ ఆ ప్రకాశించే వాసుదేవుడు, అలా ప్రకాశిస్తూ ఉంటాడే ఆ వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించడం కోసం ఈ పాండవుల యొక్క మనవడు, ఈ ఉత్తర గర్భంలో ఉన్న చిన్న బాలుడు ఇంకా పుట్టలేదు, ఆ పిల్లవాడిని రక్షించడం కోసం చక్రాన్ని ధరించాట. చక్రాయుధాన్ని ధరించి ఉత్తరాగర్భాన్ని యోగమాయతో కప్పివేశాడు. ఈ ఉత్తరాగర్భం యోగమాయ ఆ మాయ మనందరినీ కూడా ఆవరిస్తూనే ఉంటుంది. ఆ యోగమాయతోటి కప్పివేసి అమోఘమైన వైష్ణవ తేజస్సుతోటి, ఎంతో విష్ణు తేజస్సుతోటి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణిచివేశాడు. ఈ అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు ఆయన. అశ్వత్థామ ఈ ఉత్తర గర్భం మీద, ఆ గర్భంలో ఉన్న పిల్లవాడి మీద. అంచేత ఆ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఎంతో అవలీలగా, భగవంతుడు కనుక ఆయన చేయలేని పనే ఉంటుంది, దాన్ని ఆ అవలీలగా బ్రహ్మాస్త్రాన్ని అణిచివేశాట. దాని యొక్క శక్తిని గురుపుత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరుగులేనిదైన వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థమైపోయింది. ఈ గురుపుత్రుడు ప్రయోగించినది బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రానికి అసలు తిరుగులేదు. అది ఏ పని చెప్తే ఆ పని చేసి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చంటి పిల్లాన్ని చంపేసిరా అంటే వచ్చేస్తుంది. గర్భంలో ఉన్న చంటి పిల్లవాడిని కూడా చంపగలదు. కానీ ఈయన భగవానుడు, మరి కృష్ణ పరమాత్మ. అంచేత ఆ విష్ణు తేజం మాయా ప్రభావంతో నిఖిల జగత్తును నిర్మించి హరించే ఈ జగత్తులన్నింటినీ నిర్మిస్తాడు, పెంచుతాడు, తర్వాత హరిస్తాడు, దాన్ని మళ్ళీ మాయం చేసేస్తాడనమాట ఈ జగత్తులన్నింటిను. అలాంటి పరమాత్మనికి ఒక బ్రాహ్మణ యోగుని బాణాన్ని నివారించడం విచిత్రమైన విషయమే కాదు. ఒక బ్రాహ్మడు ప్రయోగించిన ఆ బాణాన్ని ఉపసంహరించడం ఈ కృష్ణ పరమాత్మకి ఏం పెద్ద పని కాదు అని చెప్తున్నాడు. అప్పుడు ఎంతో సంతోషంతో
ఎంతో సంతోషంతో కుంతీదేవి కోడలైన ద్రౌపదితోనూ కుంతీదేవి కోడలైన ద్రౌపది ఆ ద్రౌపదితోటి కొడుకులైన పాండవులతోటి వచ్చి ప్రయాణమై ద్వారకకు వెళ్ళబోతూ ఉన్న శ్రీకృష్ణుని ఈ విధంగా స్తుతించింది. అప్పుడు ఈ ద్వారకకి వెళ్ళిపోదాం అంటున్నాడు, ఆమె అనుకుంటున్నాడు ఈయన, ఈ కృష్ణ పరమాత్మ. అప్పుడు ఈ కుంతి ఆయన దగ్గరికి వచ్చి, ద్వారకకి వెళ్ళబోతున్న కృష్ణుడి దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుడిని ఈ ఈ రకంగా అంటే తర్వాత భాగంలో చెప్తున్నారు, ఆ రకంగా ఆయన స్తోత్రం చేస్తున్నారట కుంతీదేవి. అది తర్వాత చెప్పుకుందామమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.